రివ్యూ లైట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము ముందరికి తీసుకొచ్చే ప్రోడక్ట్ బ్లాపుంక్ట్ SBA20. ఇది ఒక ట్రూ వైర్లెస్ సౌండ్ బార్, బ్లూటూత్ సౌండ్ బార్. ఈరోజు దీని యొక్క అన్బాక్సింగ్ అలాగే రివ్యూ మీతో షేర్ చేస్తాను. చివరి వరకు ఈ వీడియో చూసినట్లయితే దీని విషయాలు మీకు తెలుస్తాయి. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే కనుక మాస్క్ వేసుకోవడం మర్చిపోవద్దు. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అది మన కనీస బాధ్యత. ఇది మనకు వచ్చిన బాక్స్ మీద కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా అన్ని సైడ్స్ బాక్స్ ఇలాగ ఉండింది. సో బాక్స్ మీద మెయిన్ ఫీచర్స్ అంటే పవర్ఫుల్ సౌండ్, లాంగ్ ప్లే టైమ్, మల్టిపుల్ ఇన్పుట్ ఆప్షన్స్, TWS ఫంక్షన్. బ్లాపుంక్ట్ వచ్చేసి ఇది జర్మన్ బ్రాండ్. సో ఇంకొక సైడ్ ఆఫ్ ద బాక్స్ కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేశారు అండ్ మోడల్ నెంబర్ ఆఫ్ ద స్పీకర్. సో ఫీచర్స్ 2000 mAh బ్యాటరీ, బ్లూటూత్ 5 వర్షన్, TWS ఫంక్షనాలిటీ, అలాగే మెమరీ కార్డ్ అండ్ USBతో కూడా ఇది పనిచేస్తుంది. సో సైడ్ ఆఫ్ ద బాక్స్ చూస్తే కనుక దీని యొక్క MRP 3499 ఉంది. నేనైతే అమెజాన్లో ఇది 1499కి కొన్నాను లాంచ్ ప్రైస్లో. ఇప్పుడైతే కొంచెం పెరిగి ఉండొచ్చు, అరౌండ్ 2000 వరకు ఉండొచ్చు. సో ఇది కూడా మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అండ్ ప్యాకేజ్ కంటెంట్స్ అక్కడ మెన్షన్ చేశారు ఏమేమి ఉన్నాయో. అన్బాక్సింగ్లో కూడా మీరు చూడవచ్చు ఇవన్నీ. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకసారి దీని యొక్క ఫీచర్స్ స్క్రీన్ మీద మీకోసం. సో ఇది 7+ hours ప్లే టైమ్ వస్తుంది, 2000 mAh బ్యాటరీ, ఇది 16 watt స్పీకర్, 8+8 watt, అలాగే మల్టిపుల్ ఇన్పుట్స్, అలాగే 15 to 20 feet రేంజ్ కనెక్టివిటీ, ఇన్బిల్ట్ మైక్, కాల్స్కి కూడా ఇన్బిల్ట్ మైక్ అనేది ఉంది. సో దీన్ని త్వరగా అన్బాక్స్ చేసేసి చూసేద్దాం బాక్స్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డైరెక్ట్గా స్పీకర్ కనిపిస్తుంది అండ్ మైక్రో USB ఛార్జింగ్ కేబుల్. సో టైప్ C ఇచ్చుంటే బాగుండేది. ఈ మధ్యకాలంలో అన్నీ ఆల్మోస్ట్ టైప్ C ఛార్జింగ్ సపోర్ట్ వస్తున్నాయి. సో ఇది వచ్చేసి అరౌండ్ 40 centimeters ఉండొచ్చు కేబుల్ లెంత్. సో స్పీకర్కి ఏం కాకుండా వీళ్ళు థర్మాకోల్ షీట్స్తో దాన్ని ప్రొటెక్షన్ ర్యాప్ చేశారు. మనకి బాక్స్లో ఆక్స్ కేబుల్ కూడా వస్తుంది. ఇది కూడా అరౌండ్ స్పీకర్ లెంత్ ఉంది, అరౌండ్ 60 centimeters ఉండొచ్చు. సో దీని లోపల ఇంకా యూజర్ మాన్యువల్ ఉండింది. యూజర్ మాన్యువల్లో కొన్ని ఫంక్షనాలిటీస్ మెన్షన్ చేశారు. ఇది బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేయాలి, బటన్స్ ఎలా యూజ్ చేయాలి, కాల్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి, సో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఛార్జింగ్ అడాప్టర్ ఏది వాడాలి, అవుట్పుట్ ఎంత, అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ యూజర్ గైడ్ అనేది. వారంటీ వచ్చేసి 1 year ఉంటుంది. ఇది దాంతోపాటు మనకు ఒక చిన్న కార్డు ఉంటుంది. ఇది ఒక QR కోడ్ ఉంటుంది దాని మీద. QR కోడ్ స్కాన్ చేస్తే కనుక వారంటీ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్పీకర్ని అన్రాప్ చేసేద్దాం. సో స్పీకర్ ఓపెన్ చేయగానే చాలా క్లాసీ లుక్గా ఉంది, కొంచెం రిజిడ్గా కూడా ఉంది. అది ఎంతవరకు వాస్తవమో చెప్తాను. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్పీకర్ మీకు ఆన్ ఆఫ్ స్విచ్, అలాగే మెమరీ కార్డు, USB, ఆక్స్ సపోర్ట్, దాంతోపాటు ఛార్జింగ్ పోర్ట్ ఉంది అక్కడ మీరు చూడొచ్చు. ఆక్స్ కేబుల్ కొంచెం లెంత్ ఇచ్చుంటే బాగుండేది. అంటే బ్లూటూత్ సపోర్ట్ చేయని టీవీస్కి అయితే ఆక్స్ కేబుల్ కొంచెం లెంత్ కావాలి. సో పైన బటన్స్ అవి రబ్బర్ ఫినిష్ కాదు, అవి ప్లాస్టిక్ బటన్స్. మీరు ప్రెస్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది. సో మిడిల్ ఆఫ్ ద స్పీకర్లో ఒక గ్లాసీ ఫినిష్ లేయర్ ఉంది. సో అది స్క్రాచెస్ పడతాయి, అలాగే ఫింగర్ ప్రింట్స్ కూడా దాని మీద అట్రాక్ట్ చేస్తాయి. మీరు స్పీకర్ చూసినట్లయితే స్పీకర్ ప్లస్ మినీ ఊఫర్, అట్ సైడ్ ఇంకో స్పీకర్ ప్లస్ మినీ ఊఫర్ ఉంది. సో 8+8 16 watt టోటల్గా ఈ స్పీకర్ యొక్క కెపాసిటీ, అంటే సౌండ్ కెపాసిటీ. సో ఇది కొంచెం ప్లాస్టిక్, అంత రిజిడ్గా ఏం లేదు, కింద పడితే విరిగిపోతుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, కింద పడింది, విరిగిపోయింది కూడా. సో అంత స్ట్రాంగ్ ప్లాస్టిక్ అయితే కాదు. ఈ సైడ్ ఉన్న క్యాప్స్ అవి ఊఫర్స్ అనుకోవద్దు, జస్ట్ షో కోసం అవి క్యాప్స్ పెట్టారు ఊఫర్స్ లాగా. సైడ్ క్యాప్స్ మనం డిస్మాంటిల్ చేయొచ్చు, తీసేయచ్చు కూడా. సో ఆన్ చేస్తే మీకు ఇలా రెడ్ కలర్ LED డిస్ప్లే ఉంటుంది. బ్లూటూత్ మోడ్లో ఉంటే కనుక బ్లూ అని మీకు వర్డ్స్ కనపడతాయి. అలాగే దాని కింద చిన్న చిన్న బార్స్ ఉంటాయి, బ్యాటరీ ఇండికేషన్, అంటే బ్యాటరీ ఎన్ని పాయింట్స్ ఉన్నది. సో ఇప్పుడు ఫోన్లో దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను ఒకసారి క్విక్గా. ఇది అందరికీ తెలిసిందే, జస్ట్ ఒక స్టెప్ ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను. బ్లూటూత్ ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తే కనుక ఏ డివైస్తో కనెక్ట్ అవ్వకపోతే అది బ్లూటూత్ పేరింగ్ మోడ్లో ఉంటుంది.
సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకు కనెక్ట్ చేసుకోవడమే. సో మీరు చూసినట్లు BPSBA20 అని చూపిస్తుంది కదా, అది క్లిక్ చేయగానే కనెక్ట్ అయిపోతుంది, పేర్ చేసేయచ్చు. సో బ్యాటరీ పర్సంటేజ్ కూడా మనకు చూపిస్తుంది. ఇప్పుడు దీని యొక్క సౌండ్ టెస్ట్ మీకు చూపిస్తాను, ఫోన్లో ఎలా ఉంటుంది. సో నేను అంతకుముందులో ఒక వాచ్ వీడియో చేశాను, జియోని GSW8, దానికి కూడా ఈ స్పీకర్ కనెక్ట్ చేసి మనం సాంగ్స్ ప్లే చేయొచ్చు. సో వాచ్ రివ్యూ అలాగే అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. సో నేను బ్లూటూత్ స్పీకర్ ఆన్ చేసి నా వాచ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ స్పీకర్ గురించి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఒక్కొక్కటి చెప్తాను, మీరు చూడొచ్చు. సో ముందుగా ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే అంటే డిజైన్ క్వాలిటీ యావరేజ్గా ఉంది. అంటే ప్లాస్టిక్ కొంచెం రిజిడ్గా ఉంటే బాగుండేది, కింద పడితే మాత్రం బ్రేక్ అవుతుంది. సో అది కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది. ఇంకొకటి, ఈ బాక్స్ మీద కానీ స్పీకర్ మీద కానీ ఇది 16 వాట్ స్పీకర్ అని ఎక్కడ మీకు స్పెసిఫికేషన్ కానీ మెన్షన్ చేసినట్టు కానీ మీకు కనపడదు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ డివైస్ కనుక దేంతో కనుక కనెక్ట్ అయ్యి లేకపోతే కనుక ఆటో స్విచ్ ఆఫ్ అనే ఫంక్షనాలిటీ ఉంది. సో మళ్ళీ ఆన్ చేయాలంటే కనుక మీరు వెనకాల స్విచ్ ఆన్ ఆఫ్ చేయాలి, మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి. సో బటన్ కంట్రోల్స్ కొంచెం స్మూత్గా ఉంటే బాగుండేది, అది చాలా హార్డ్గా ఉన్నాయి బటన్ కంట్రోల్స్ వచ్చేసి. అలాగే బటన్స్ మధ్యలో మీరు మైక్ కూడా చూడొచ్చు. మైక్ రిసెప్షన్ అనేది కొంచెం తక్కువగా ఉంది, దగ్గర ఉండి మాట్లాడాల్సి వస్తుంది. సో దాంతోపాటు ఆక్స్ ఇన్పుట్ వచ్చేసరికి మీకు సౌండ్ యొక్క అవుట్పుట్ తగ్గిపోతుంది. నార్మల్గా బ్లూటూత్లో వచ్చే సౌండ్ అవుట్పుట్కి ఆక్స్ కనెక్ట్ చేసిన వచ్చే సౌండ్ అవుట్పుట్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆక్స్తో చాలా తక్కువ సౌండ్ అవుట్పుట్ వస్తుంది. ఇంకోటి, దీని మీద బ్లూటూత్ ఏదైనా డివైస్ కనెక్ట్ అయి ఉందా లేదా అనేది ఏ ఇండికేషన్ మీకు కనపడదు. సో అదొక మైనస్ అనిపించింది, ఒక LED ఇచ్చుంటే బాగుండేది. సో ఇప్పుడు దీని సౌండ్ గురించి మాట్లాడుకుంటే కనుక, దీని సౌండ్ బేస్ చాలా బాగుంది. 1499 రూపీస్కి ఇట్స్ బెస్ట్ అని చెప్తాను నేను. అయితే నాకు ఒక డ్రాబ్యాక్ ఏం కనపడిందంటే, బేస్ బూస్టెడ్ సాంగ్స్కి అయితే సౌండ్ డ్రాప్ అవుతూ ఉంది. నేను ఈ స్పీకర్ని రీప్లేస్ చేశాను, రీప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ దానికి వచ్చిన దానికంటే రెండోది ఇంకా ఘోరంగా డ్రాప్ అయిపోతుంది. బేస్ బూస్టెడ్ సాంగ్సే కాదు, నార్మల్ సాంగ్స్ కూడా సౌండ్ డ్రాప్ అయిపోతూ ఉంది. అది ఎందుకనేది నాకు తెలియలేదు. ఇంకొకటి, యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు కొంచెం మైన్యూట్ ల్యాగ్ అనేది ఉంది వీడియోకి ఆడియోకి. ఇంకొకటి, ఇది యూట్యూబ్ స్ట్రీమింగ్ అయితే నేను రికమెండ్ చేయను. వాల్యూమ్ లెవెల్ వచ్చేసి 1 పాయింట్ నుంచి 30 పాయింట్స్ వరకు ఉంది. వాల్యూమ్ చాలా బిగ్గరగా వస్తుంది. సో మీకు ఒక మినీ సైజ్ హాల్కి అయితే ఈ స్పీకర్ సరిపోతుంది. సో బ్యాటరీ వచ్చేసి 2000 mAh. దీనికి క్విక్ ఛార్జ్ అనేది లేదు. నేను 20% ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పట్టింది, 1 అవర్ పట్టింది మినిమం. సో దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 80% వాల్యూమ్తో మీరు ప్లే చేస్తే కనుక గ్యారంటీగా 7+ అవర్స్ వస్తుంది. సో నేను 60% వాల్యూమ్తో ప్లే చేసినప్పుడు, అంటే ఒక 3-4 జనాలకి సరిపోయేంత వాల్యూమ్ పెట్టుకున్నప్పుడు మీకు ఇంకా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. బ్యాటరీ బ్యాకప్లో ఇది చాలా బెస్ట్ అని చెప్తాను నేను. మేబీ నాకు వచ్చిన 2 పీసెస్ ఫాల్టీ పీసెస్ అయి ఉండొచ్చు. కొన్ని వేరే వాళ్ళ రివ్యూస్లో చూసాను, వాళ్ళకి ఎక్కడ సౌండ్ డ్రాప్స్ కనపడలేదు. సో మీకేమైనా మంచిది రావచ్చు మీరు ఒకవేళ కొనుక్కుంటే కనుక. అంతేనండి, మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ మీ కార్తీక్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో.